తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలపై ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తలు కీలక హెచ్చరిక చేశారు. మరోసారి భూ ప్రకంపనలు వచ్చే అవకాశం ఉందన్నారు. వరంగల్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెంతో పాటు కొన్ని జిల్లాల్లో మరోసారి భూమి కంపించే అవకాశం ఉందంటున్నారు. భూకంపం సంభవించిన ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు తీవ్ర ఆందోళన కలిగించాయి. భూ ప్రకంపనలతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ములుగు జిల్లా మేడారంలో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. తెలంగాణ, హైదరాబాద్, ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాలతో పాటు ఏపీలోని ఉమ్మడి, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు, కృష్ణా జిల్లాలో భూ ప్రకంపనలు వచ్చాయి. మరోవైపు తెలంగాణలోని ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా భూమి కంపించింది. కొన్ని చోట్ల స్వల్పంగా భూమి కంపించిందని స్థానికులు చెబుతున్నారు. వరంగల్ నగరం సహా అన్ని ప్రాంతాల్లో భూ ప్రకంపనలు రావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుందో అర్థం కాక భయంతో గందరగోళానికి గురయ్యారు. ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో 3 సెకన్ల పాటు భూమి కంపించిందని సమాచారం. ఉదయం 7:27 ఒక్కసారిగా భూ ప్రకంపనలు రావడంతో ప్రజలు ఉలిక్కిపడ్డారు. మనుకూరు సబ్ డివిజన్ వ్యాప్తంగా కొన్ని సెకన్ల పాటు భూమి కంపించిందని సమాచారం. మహబూబాబాద్ జిల్లా గంగారంలో భూమి తీవ్రంగా కంపించింది. దీని దెబ్బకు కుర్చీలో కూర్చున్న వారు సైతం కింద పడిపోయారని స్థానికులు చెబుతున్నారు. ఇల్లందు పట్నంతో పాటు మండలంలోని పలు గ్రామాలలో స్వల్పంగా భూమి కంపించింది. ఒక్కసారిగా ఇల్లు కదలడంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి పరుగులు తీశారు. కరీంనగర్ విద్యానగర్లోనూ భూమి కంపించింది. నిలబడిన వారు సైతం ఒక్కసారిగా పక్కకు ఒరిగినట్టు స్థానికులు చెబుతున్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని, సుల్తానాబాద్, కరీంనగర్, హుజూరాబాద్లో సైతం స్వల్పంగా భూ ప్రకంపనలు వచ్చాయి. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా భూమి కంపించింది. బోరబండ, రహ్మత్ నగర్, కార్మిక నగర్, యూసఫ్గూడలో కొన్ని సెకన్ల పాటు భూమి కంపించినట్లు స్థానికులు చెబుతున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోనూ స్వల్పంగా కంపించింది. నల్గొండ పట్టణం, సూర్యాపేట జిల్లాలలో పలు ప్రాంతాల్లో సెకన్ల పాటు భూమి కంపించిందని తెలుస్తోంది. మంచిర్యాల, కొమరంభీం జిల్లాలోని పలు ప్రాంతాల్లో అతి స్వల్పంగా భూమి కంపించిందని సమాచారం. భూమి ఊగిందానే ఇక్కడ భూమి ఊగిందే ఊగిందే నా కాళ్ళు ఇట్టు అనుకుతానే. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో పలు సెకన్ల పాటు భూమి కంపించింది. జగ్గైపేట పరిసర గ్రామాల్లో సైతం భూమి కంపించిందని సమాచారం. దీంతో ఇల్లు, అపార్ట్మెంట్ల నుంచి ప్రజలు ప్రాణభయంతో బయటకు పరుగులు పెట్టారు. సోఫాలో ఊగుతున్నాయి అంటే మా డాడీని పిలిచినాం. భూమి కంపిస్తుంది అని చెప్పుడుతోటే మేమందరం భయపడి బయటికి వెళ్ళినాం. పొద్దున్నే లేచి హోంవర్క్ చేసుకుంటుంటే సోఫాలో కూర్చొని చేసుకుంటుంటే సోఫా మొత్తం కదిలింది. నాకు చాలా భయం అనిపించింది. ఏమైందని డాడీ దగ్గరికి వచ్చి చెప్దాం అనేలోగానే అది మళ్ళీ ఆగిపోయింది. ప్రజెంట్ ఒక అరగంట కింద అంటే 7:30 ప్రాంతంలో మా దగ్గర భూమి కంపించినట్టు అయింది. నేను పేపర్ చదువుకుంటుండి చూసే వరకు ఒకటేసారి అంత జల్లు ఉంది. ఇంట్లో సామాను కూడా కొంచెం షేక్ అయినట్టు అయింది. మాది సింగరేణి ప్రాంతం, కానీ ఇప్పుడు బ్లాస్టింగ్ టైం కాదు. బ్లాస్టింగ్ టైంలో మామూలుగా మాకు కొంచెం షేక్ అయినట్టు ఉంటుంది. ప్రజెంట్ అయితే
అసలు ఆ టైమే కాదు, ఒకసారి కంపించింది. నేను కూడా అసలు షాక్లో ఓడిపోయాను. ఇదివరకు 2 సార్లు ఇట్నే జరిగింది. ప్రజెంట్ అయితే ఇది 3వ సారి మా దగ్గర. భూ ప్రకంపనలపై మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. అసలు దాదాపు 55 సంవత్సరాల తర్వాత భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్ మీద దాదాపు 5.3గా నమోదైంది. 1969 జనవరిలో భద్రాచలంలో రిక్టర్ స్కేల్ మీద 5.8గా నమోదైన తర్వాత దాదాపు 55 ఏళ్ల తర్వాత ఈ స్థాయిలో భూ ప్రకంపనలు చోటు చేసుకోవడం అనేది ఇదే తొలిసారి అని చెప్పవచ్చు. 2020-21లో స్వల్ప భూ ప్రకంపనలు నమోదైనప్పటికీ దాదాపు అతిపెద్ద భూ ప్రకంపనలు మాత్రం ఇవే అని చెప్తున్నారు ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తలు. మేడారం అడవుల్లో ఏదైతే భూకంపం తీవ్రతగా ఎక్కువగా ఉందని కూడా గుర్తించారు. సో దాని రేడియస్ దాదాపు 300 కిలోమీటర్ల వరకు ఉంటుంది దాని ప్రభావం. ఈ నేపథ్యంలో ఏదైతే ఇటు హైదరాబాద్ కానివ్వండి, రంగారెడ్డి, మేడ్చల్, దాంతోపాటు నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఇలా దాదాపు అనేక జిల్లాలతో పాటు పక్కనే ఉన్నటువంటి గోదావరి పరివాహక ప్రాంతాలైనటువంటి ఏలూరు కానివ్వండి, విజయవాడ, కృష్ణా, ఈ జిల్లాల మీద కూడా దీని ప్రభావం ఎక్కువగా ఉందని కూడా ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ప్రస్తుతం మనం ఎన్జీఆర్ఐ దగ్గర ఉన్నాము. సో ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తలు చెప్తున్న దాని ప్రకారం సో మరోసారి స్వల్ప భూ ప్రకంపనలు చోటు చేసుకునేటటువంటి అవకాశం ఉంది. సో ఈ భూ ప్రకంపన నేపథ్యంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండవలసినటువంటి అవసరం ఉందని కూడా ఇప్పటికే ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తలు అయితే చెప్తున్నారు. గోదావరి పరివాహక ప్రాంతాల్లో సహజంగా రిక్టర్ స్కేల్ మీద 5.3గా నమోదైంది. సో దీని ప్రభావం మాత్రం ఎక్కువగా ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో కనిపించినటువంటి పరిస్థితి. ఉదయం 7:27 ఈ భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. సో ములుగు ప్రాంతంలో భూకంపం కేంద్రంగా గుర్తించారు. సో గోదావరి పరివాహక ప్రాంతాల్లో భూ ప్రకంపనలు వచ్చినట్లు కూడా ఇప్పటికే ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తలు అయితే చెప్తున్నారు. సో ప్రజలైతే భయాందోళనకు గురి చెందవలసినటువంటి అవసరం లేదు. బట్ ఏదైతే భూకంపం చోటు చేసుకున్న 24 గంటల నుంచి 48 గంటల లోపు మరోసారి స్వల్ప తీవ్రతతో ఏదైతే ఈ ప్రకంపనలు మరోసారి వచ్చేటటువంటి అవకాశం ఉంది. సో దీని తీవ్రత మాత్రము మొదటిసారి వచ్చినంత రేంజ్లో ఉండదు, బట్ కొంత తగ్గుతుందంటూ కూడా ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం కూడా ఇప్పటి వరకు ఇటు తెలంగాణలో మొత్తం కూడా దాదాపు 3 సార్లు భూకంపం తీవ్రత దాదాపు 5.3 రిక్టర్ స్కేల్ మీద నమోదైనటువంటి పరిస్థితి. సో 1969, దాని తర్వాత 1996, 2021. సో ప్రస్తుతం తాజాగా ఈ రోజు 7:27 చోటు చేసుకున్నటువంటి అంటే దాదాపు 2 నుంచి 5 సెకండ్ల లోపే పూర్తిగా దీని తీవ్రత ఉందని కూడా శాస్త్రవేత్తలు గుర్తించారు. మేడారం అడవుల్లో భూకంపం తీవ్రతను గుర్తించినట్లు కూడా అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో దీని తీవ్రత మాత్రం ఎక్కువగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మీద ఎక్కువ ఎఫెక్ట్ ఉన్నట్లు కూడా అధికారులు చెప్తున్నారు. సో మరోవైపు ఇటు ఏదైతే ఇటు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో హైదరాబాద్ నగరంలో చూసుకుంటే మాత్రం దీని తీవ్రత చాలా స్వల్పంగా ఉంటుంది. సో దీని కదలికలు అంటే దీని రేడియస్ 300 కిలోమీటర్ల పరిధి వరకు ఉంటుంది కాబట్టి సో అక్కడ ప్రకంపనలు వచ్చిన సందర్భంలో తప్పకుండా ఏదైతే హైదరాబాద్ నగరంలో రాళ్ళు, కొండలు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల్లో దీని తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అందులో భాగంగానే బోరబండ, రెహమత్ నగర్, దాంతోపాటు ఏదంటే జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, హిమాయత్ నగర్, హయత్ నగర్, వనస్థలిపురం, ఎల్బీ నగర్ లాంటి కొన్ని ప్రాంతాల్లో దీని తీవ్రత కూడా కనిపించిందంటూ కూడా ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తలు చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే ఇటు భూకంపం నేపథ్యంలో ఒక్కసారిగా ఇటు తెలుగు రాష్ట్రాల ప్రజలైతే ఉలిక్కిపడ్డారు. ముఖ్యంగా ఇటు తెలంగాణలో దాదాపు ఒక 4-5 జిల్లాల్లో మాత్రం దీని ఎఫెక్ట్ అయితే చాలా ఎక్కువగా ఉందని కూడా ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తలు చెప్తున్నటువంటి పరిస్థితి. సో మరోసారి దీని తీవ్రత ఎక్కువగా లేకపోయినా బట్ తప్పకుండా 24 నుంచి 48 గంటల్లో దీని తీవ్రత మరోసారి కూడా స్వల్ప భూకంపం వచ్చేటటువంటి అవకాశం ఉందని కూడా ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తలు అయితే హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. జర్నలిస్ట్ శ్యామ్తో